తొందరగా తేవయ్య బాబు. కొండ కొండ ఏమైంది? కొండ ఏందండి రోజు ఐస్ మొక్క లాంటి ఇటు తినేవాడికి ఒక్కసారి ఏడిట్లు. రే ఇలాంటి పనులు చేసేటప్పుడు ముందు కూడా చెప్పి చేయండి రా, లేకపోతే చచ్చిపోతాను. అలాగేనండి. తాదా 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 తోనక తోనక తై తాదా 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 తోనక తోనక తై. ఈ ఫోటోలు ఏంటంటే ఒకరికి పెళ్లి చేస్తే ఒకరు ఫ్రీ. ఇందులో ఒకరికి నువ్వు పెళ్లి చేసేవనుకో ఇంకొకరిని నువ్వు చేసుకోవచ్చు. ఏమండి ఈమె హీరోయిన్ ఇలియానండి, ఈమె సినిమాల్లో తెగ చూస్తారండి. ఈమంటే నాకు బాగా ఇష్టం అండి. ఆవిడ సినిమా హీరోయిన్ ఇలియానా కాదు నాయన. ఊరుకోండి సార్, ఈమె పోకిరి హీరోయిన్ ఇలియానా అయితే. మనిషిని బోలిన మనిషి ఉన్నట్టే పేరును బోలిన పేర్లు కూడా ఉంటాయి. మన ఊళ్ళో కొత్తగా వచ్చిన టీచర్ షకీలా ఉంది, ఆవిడ చెల్లెలు. తండ్రి పెళ్లి కొడుకుల వేటలో ఉన్నాడు, కోట్ల ఆస్తి. కానీ ఏం లాభం, పెద్ద అమ్మాయికి ఎవరూ నచ్చట్లేదు. అందుచేత ఇలియానా పెళ్లి లేట్ అవుతూ వచ్చింది. దానికోసం ఫోటోలు నా చేతిలో పెట్టాడు, ఆఫర్ నా సంచిలో పెట్టాడు. ఏమంటే మీరు ఏమనుకోరంటే ఒక్క మాట అండి, పెద్ద అమ్మాయిని కొండగారికి ఇచ్చి ఇలియానాతో అడ్జస్ట్ అయిపోతారండి. అది కుదరదు. పోనీ ఇంతకాలం నేను వీడి దగ్గర ఇడ్లీ చట్నీ తింటున్న దానికి విశ్వాసంగా త్యాగం చేసి ఇలియానాన్ని నేను పెళ్లి చేసుకుంటాను, పెద్ద అమ్మాయిని ఈయన చేసుకోమంటాను. ఇలియానం చేసుకుని ఏం చేస్తావు? అది అస్సలు కుదరదు. ఎందుకని? పెద్ద అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఏంటి ఈ ఊర్లో నాకన్నా అందగాడు ఉన్నాడేంటి? ఆ మాత్రం విశ్వాసం లేకపోతే మనిషి బతకడం కష్టం. గానీ ఆ అందగాడు ఎవరో తెలుసుకుందాం పద. వీరేనమ్మా, మిడత హోటల్ ఓనర్ వేణు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చారు. నమస్కారం అండి. ఎంత సిగ్గు. ఏమండి మీరు ప్రేమించిన మన ఊర్లోని ఆ ఒక్క మగాడు ఎవరు? ఆయన పేరు పేరు ఆయన పేరు పేరు ఆయన పేరు ఆయన పేరు స్టాలిన్. రిటైర్ అయిపోయిన ఎలా ప్రేమించావమ్మా? ప్రేమకు రిటైర్మెంట్ లేదండి. ఓకేనమ్మా, నువ్వు వాడిలో ఏం చూసి ప్రేమించావమ్మా? ఏమనుకుంటున్నావు? ఎవడా నువ్వు? ఎందుకు కొడుతున్నావురా? ఆ పిల్లాన్ని నేను కొట్టుకుంటా అడగడానికి నువ్వెవరు? ఒక స్త్రీ. స్త్రీ అంటే ఎవరనుకున్నావురా? నుదుటిన బొట్టు పెట్టుకునేది, కళ్ళ కాటుకు పెట్టుకునేది, చేతికి గాజులు వేసుకునేది, జల్లో పూలు పెట్టుకునేది, ఇదేంటిది జాకెట్ వేసుకునేది, 7 గజాల చీరని 7 నిమిషాలు కష్టపడి కట్టుకునేదిరా స్త్రీ అంటే. అదిరా ఆడదంటే, అదిరా స్త్రీ అంటే, అదిరా మహిళ అంటే. ఎప్పుడు ఆడదాని మీద చేయి చేసుకో. ఆయన ఒక గొప్ప ఆదర్శవంతుడిలా కనిపించాడు. గుండెల్లో దూరిపోయి గిలిగింతలు పెట్టేశాడు. ఫీలింగ్ అర్థం చేసుకో. చూడమ్మా, స్టాలిన్ కు పెళ్ళంటే పడదు. ముందు అతని నీ ప్రేమలో పడేటట్టు చేసుకోవాలి. పడతాడా? పడేలా చేసుకోవాలి. ఎలా? అది అది కదా మడి ఇలా ప్రేమించలేదన్న నేరానికి ఒక అమ్మాయి మీద యాసిడ్ తో దాడి. అంకుల్ అంకుల్, ఈ లెటర్ ఆంటీ ఇమ్మంది. ఏ ఆంటీరా? అదిగో ఆంటీ. ఓహో. పలకా బలపంలా పేపరు పెన్నులా కలుసుందాం రా, ప్రేమించుకుందాం రారా, ప్రేమతో నీ షకీలా. పిచ్చిదానికి తెలియదేమో మనకి ప్రేమలు పెళ్లిళ్ళు పడవని. నేనిచ్చిన సలహా ఫెయిల్ అవ్వడం నా చరిత్రలో లేదు. ఈసారి ఓ అద్భుతమైన ఐడియా ఇస్తా, అది నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇలియానా నా సొంతం అవుతుంది. బాబాయ్, ఏంట్రా? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నారు? ఏంటి విషయం? పెళ్లి గురించి. పెళ్ళా? ఎవరికి? మన కావ్య పెళ్ళే. కావ్యకు పెళ్ళా? అదేంట్రా? తను అమెరికాలో పుట్టి పెరిగింది, పెద్ద పెద్ద చదువులు చదువుకుంది, కారుల్లో విమానాల్లో తిరిగింది.
అందుకే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. కానీ మీరు ఆశ పెట్టారు కదరా. అక్క బతుకున్నప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కావ్య కూడా తన చదువుకి అందానికి తగ్గవాడిని చేసుకోవాలని ఆశలుంటాయి కదా. ఉంటుంది సరేరా, కానీ మేం బతకాల్సింది మా గురించి కాదు, కావ్య గురించి అని నువ్వే చెప్పావు కదా బాబాయ్. ఊరంతా మెచ్చుకునేలా ఘనంగా పెళ్లి జరిపిస్తాం. ఎంత ఖర్చైనా పర్లేదు, కావాలంటే పొలాలన్నీ అమ్మేద్దాం. మనీ మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకుని నేను మాత్రం కాదంటానా? అలా కానివ్వండి. ఇక చూసుకో బాబాయ్. పదరా. బాబాయ్ చెవుల మీద వేసుకోవాలంతే. ఆ, ఏంట్రా కబురు చేశారు? బాబాయ్ చూడు, పెళ్లి కొడుకుని తీసుకొచ్చా. ఈయన అబ్బే, ఈయన పంతులు గారు ఏమన్నా చెప్పండి. నమస్కారం అయ్యా. ఆ, అబ్బాయిలు చెప్పినట్టుగానే గొప్ప అమెరికా సంబంధం తీసుకొచ్చాను. అమ్మాయి బాగుంటే కానీ కట్టం లేకుండా చేసుకుంటా ఉన్నారు. తాతయ్య ఏంటమ్మా ఏంటి తాతయ్య పెళ్లి సంబంధం అంటున్నారు? మీకేనమ్మా అమెరికా సంబంధం తీసుకొచ్చారు? తాతయ్య నాకు పరాయి సంబంధాలు ఏం చూడొద్దు. అంటే నీ ఉద్దేశం? నేను ఈ ఇంటి కోడలు అవుదాం అనుకుంటున్నాను. ఏమా బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా? నేను మావయ్యని చేసుకోవాలనే నిర్ణయం నాది కాదు తాతయ్య, అమ్మది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును తాతయ్య, హాస్పిటల్లో చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు అమ్మ నాతో మాట్లాడింది. అమ్మా అమ్మా, నేను రాసిన ఉత్తరం చదివావా? నాకే ఉత్తరం అందలేదమ్మా. ఏ విషయం అమ్మా? నువ్వు మావయ్యని పెళ్లి చేసుకో. నా కోరిక తీరుస్తావుగా? తప్పకుండా తీరుస్తానమ్మా. అమ్మ ఆఖరి కోరిక నేను తీర్చాలి తాతయ్య, తప్పకుండా తీరుస్తాను. అమ్మకు తమ్ముళ్ళు అంటే ప్రాణం కాబట్టి నిన్నిచ్చి పెళ్లి చేయాలనుకోవడం సహజమేనమ్మా. కానీ అమ్మకిచ్చిన మాట కోసం నువ్వు ఈ పెళ్లి ఒప్పుకున్నావే, అది చాలా గొప్ప విషయం అమ్మా. ఆ ఏడుకొండల వాడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. తప్పుకోమే. కేర్ ఆఫ్ మిలిటరీ. కొట్టానంటే నో ఎంట్రీ. నేను బతికుండగా ఒక ఆడదాని మీద చేయిస్తే ఊరుకోనరా? ఇద్దరు ఆడల మీద చేస్తూ ఊరుకుంటావా? ఏంట్రా ఎటకారాలా? నా సంగతి మీకు తెలియదురా. పాకిస్తాన్ సైనికుల్ని పాకిస్తాన్ లోనే పాతి పెట్టిన వీరుణ్ణిరా నేను. మర్యాదగా 1 2 3 అని లెక్క పెట్టే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 1 2 3. నో, లాభం లేదురా. మీకు ఇవ్వాల్సిన పద్ధతిలోనే ఇస్తాను రా. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా. వెళ్ళండి రా. 1 2 3. ఒక మగాణ్ణి ఆడది కాపాడిందని సిగ్గుపడుతున్నారా? అవమానపడుతున్నారా? ఆయాసపడుతున్నారా? నో. మరి చెట్టు కిందకు ఆనుకున్నారు? ఆనుకోవాలనిపించింది, ఆనుకున్నాను. నన్ను క్షమించండి. బేసిక్గా నేను చాలా భయస్తురాల్ని. వాళ్ళు నా వెంట పడ్డప్పుడు నాకు కోపం రాలేదు. వాళ్ళు నన్ను రేప్ చేస్తాను అన్నప్పుడు నాకు కోపం రాలేదు. ఒకవేళ కూడా నాకు కోపం రాదు. కానీ
వాళ్ళు మీ మీద చెయ్యేస్తారన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోయాను. నా మానం కన్నా మీ ప్రాణం గొప్పది. అందుకే మిమ్మల్ని కాపాడుకున్నాను. షకీలా, ఈ దేశాన్ని నేను ఎలా కాపాడాను, నువ్వు నన్ను ఎలా కాపాడావు. ఈ దేశానికి స్టాలిన్ ఎంత అవసరమో, ఈ స్టాలిన్ కి షకీలా లాంటి ఒక వైఫ్ అవసరం. అందుకే పంతులు గారిని పిలిపించి పెళ్లి పీటల మీద తాళిపుట్టితో కలిసి ఒళ్ళు తగ్గించు. మొదటి ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి నువ్వు చావుకుంటున్నాను, కానీ నువ్వు చాలా ఖతర్నాక్. గొప్ప ప్లాన్ వేసి మమ్మల్ని ఇద్దరిని కలిపావు. థ్యాంక్స్. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. తాలింతో నీ మ్యారేజ్ ఓకే అవుతుంది. నెక్స్ట్ పేరయ్యా. అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, కవి నాకు పెళ్ళంట, ఊరంతా గోలంట. ఏంటి కావ్యకు నీకు పెళ్ళా? ఆ కావుడొచ్చి వాణ్ణే చేసుకుంటుందని చెప్పాడు కదరా. అవునా? ఎంతకీ మీ ఇద్దరు ఎవరు మాట నమ్మాలరా? ఎవరు మాట నమ్మటం ఏంటి? కావ్య మా మావయ్యనే చేసుకుంటానంది. మావయ్యనంటే ఏ మావయ్యనరా? మీరిద్దరూ మావయ్యలేగా. అవును కదా. పక్కోట్లకి వెళ్ళి మా ఇద్దరికి 2 స్పెషల్ టీ తీసుకురా. మీరు తినండి అయ్యా. మరి ఇద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. నువ్వేం భయపడొద్దు. కావ్యతో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. అవునా? కానీ కష్టంరా, ఆ కాముడుగాడు నాకంటే అందగాడే. కానీ నీ అక్క కూతురు కంటికి నువ్వు వాడికంటే అందంగా కనిపించినట్టు నేను తయారు చేస్తాను రా. ఎట్టా నీ మేకప్, నీ గెటప్, నీ సెటప్ టోటల్ గా మార్చేస్తా. నీ తుత్తి రాముడివి కాదు, కొంటె రాముడివి, చిలిపి రాముడివి, టోటల్ గా కాముడిని మించిన రాముడిగా నిన్ను నేను తయారు చేస్తాను రా. అదెట్ట కుదురుద్ది? ఏముంది, లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుని మీ అక్క కూతురు దగ్గరికి వెళ్ళావనుకో, ఫ్లాట్ అయిపోద్ది, నీ ఫ్యాన్ అయిపోద్ది. అవునా? ఎరగదీస్తా చూడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తా? నా తెలియదు అనుకుంటున్నావా? ఒంట్లో బాగుందా? గాడిద గుడ్డేం కాదు, ఐ లవ్ యూ అని చెప్పాలి. అంతే కదా? గాడిద గుడ్డే కాదు, ఐ లవ్ యూ. అట్టంటే చచ్చిపోద్దురా. మరి గాడిద గుడ్డు కట్ చేయి. గాడిద గుడ్డు కట్ చేసి ఐ లవ్ యూ అన్నారు. ఐ లవ్ యూ. ఇంకేంటి? మామూలుగా వెళ్ళకూడదురా, స్టైల్ గా వెళ్ళాలి. స్టైల్ గానా? అంటే ఎలా? శంకర్ దాదాలో చిరంజీవిలా. అదే ఎలా అని? బొత్తాలిపు అయితా. ఏ బయటి కాదు, చొక్కావి. చొక్కాయా చెప్పొచ్చుగా? ఇస్తా. అయితా. ఎనికే స్టైల్. ఇలాగా. అలాగే వెళ్తున్నా. అంతే, వెళ్తున్నా. వెళ్ళు. కవ్య, నేను నీ రావుల మావిని. మావయ్య నువ్వా? ఏంటి అవతారం? అవతారమా? ఆది గడి దగ్గర స్పెషల్ కుట్టించాను, లేటెస్ట్ ఫ్యాషన్. ఫ్యాషనా? దరిద్రంగా ఉంది. బజార్లోకి వెళ్తే కుక్కలు వెంట పడతాయి. కుక్కలు చూడకుండానే చూసినట్టు చెప్పింది. మరి డ్రెస్ అంటే ఎలా ఉండాలి కావ్య? అలా ఉండాలి. ఒరేయ్, తీర్థాల్లో బుడగలు అమ్ముకునే వాళ్ళు ఆ ఫేస్ ఎట్రా ముయినోరు. డ్రెస్ అదిరింది మాయా. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. షేమ్ టు యూ. సారీ. డ్రెస్ అంటే ఇది. అది కళ్ళజోడు తీర్చాడు రా. రే, డ్రెస్ ఎక్కడ కొన్నావురా? అదిది. సంక్రాంతికి రావాల్సిన గంగిరెద్దులు ఇప్పుడు వచ్చారేంట్రా? నన్ను ఊరే అంటున్నావు, నువ్వెవరురా? నేనురా రావుణ్ణి. ఈ డ్రెస్ ఏంట్రా? నువ్వే కదా బుజ్జి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టైల్ గా వెళ్ళాలని చెప్పావు. అందుకే ఆలిగడ్డ దగ్గర స్పెషల్ కుట్టించాయి డ్రెస్. తీరా నా బుజ్జి నన్ను చూసి జడుసు చచ్చింది. బుజ్జి ఏంట్రా? ఈ డ్రెస్ లో నిన్ను తెలంగాణ శకుంతో చూసిన జడుసుకు చచ్చుద్ది. అయినా ఈ డ్రెస్ ఎందుకు వెళ్ళావరా? నాకంటే ముందు ఆ కాముడు గడ వెళ్తాడేమోనని కంగారు పడి వెళ్ళిపోయా.
ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, నీ బుజ్జి కొడదాం. అవునా? ఆ. మరి నాకు డాన్స్ రాదే. ఒరేయ్, సినిమా హీరోలందరికి డాన్స్ వచ్చా? వాళ్ళకి డాన్స్ మాస్టర్లు డాన్స్ నేర్పిస్తారు. ఆ మాస్టర్లకే డాన్స్ నేర్పించే మాస్టర్ ఎవరు? ఎవరి పేరు చెబితే కుంటివాడు కూడా లేచి భరతనాట్యం చేస్తాడో, ఎవరి పేరు చెప్తే నెమ్మలి పురి విప్పి నాట్యం చేస్తుందో, ఎవరి పేరు చెప్తే చచ్చిన శవం కూడా లేచి తీన్మార్ ఆడుతుందో వాడే భూత వైద్యుడా? కాదు, డాన్స్ స్కూల్ నడిపే డాన్స్ మాస్టర్ దేవా. పక్కనండి ప్రభుదేవా. కాదు, లారెన్స్ దేవా. అవునా? ఆ. Ladies up in here tonight. No fighting. We got the refugees. No fighting. No fighting. Shakira, Shakira. Never really knew that she could dance like this. She make a man wanna speak Spanish. Como se llama? Bonita, Picasa. Shakira, Shakira. Oh, baby, when you talk like that, you make a woman go mad. So be wise and keep on reading the signs of my body. I'm on tonight, you know my hips don't lie, and I'm starting to feel it's right. All the attraction, the tension. Don't you see, baby, this is perfection. Hey girl, I can see your body moving. And it's driving me crazy. Hey girl, I can see your body moving. And it's driving me crazy. ఎవడ్రా ఇక్కడ లారెన్స్ దేవా? ఏయ్, చేతుల్లో షేకులు బాడీలో బ్రేకులు కనిపించట్లేదా? నేనే లారెన్స్ దేవా. చేతిలో పెన్ను, నోట్స్ లో పేపర్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? నడ్డి విరిగిన నటరాజ్ అని టైటిల్ పెట్టి నా నాట్యాన్ని కించపరుస్తావా? మీరు చేసింది మేము చూసింది రాసాం తప్ప. హే, కుప్పి గెంతులు కప్ప గెంతులు వేసే నీకేం తెలుసురా భరతనాట్యం గురించి? చా, ఏది నిన్న చేసింది మీరు ఒకసారి చేసి చూపించండి. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి. ఏ ఇది శాస్త్రీయ నృత్యమా? కాదా మరి? ఇది ఏ సాంప్రదాయము? ఓహో, ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? చూస్తారా? మ్మ్. మ్యూజిక్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. Stop it! ఇది భరతనాట్యం. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. Stop it! ఇది కథక్. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. Stop it! ఇది కథకళి బాబు. ఎతో ఆంటీస్ తతో దృష్టి, ఎతో ఫిగర్స్ తతో మనః, ఎతో అవార్డ్స్ తతో భావః. అంటే నీ దృష్టి గెస్ట్లుగా వచ్చిన ఆంటీల మీద, వాళ్ళ నడుముల మడతల మీద, నీ మనస్సు చూస్తోన్న ఫిగర్స్ మీద, నీ ధ్యాస కమిటీ వాళ్ళిచ్చే అవార్డుల మీద ఉంటే ఇక రససిద్ధి ఎలా కలుగుతుంది నటరాజా? కండకావరంతో మూసుకుపోయిన నా కళ్ళని నీ కళ్ళతో తెరిపించావు బాబు. ఇది విజయనగరం రాజావారు నాకు బహూకరించినది. దీనికి అర్హుడవు నువ్వే బాబు. నమస్కారం బాబు. గర్ల్స్ కమ్ ఆన్, మ్యూజిక్. Never really knew that she could dance like this. She make a man wanna speak Spanish. Como se llama? చెక్ చేసి నటరాజ్ పెన్సిల్ లో ఉన్నావు. ఎవడరా నువ్వు? నా పేరు రాముడు అండి, ఊరు పోడూరండి. మీ దగ్గర డాన్సింగ్ నేర్చుకుందామని వచ్చాను. మా మిడతగాడు చెప్పింది నీ గురించే కదా? భలే గుర్తుపట్టారే, నేను మీకు బాగా తెలుసా? ఫోన్ లో చెప్పాడు. చూడగానే నూతిలో మట్టి తీసి వాళ్ళు ఉంటాడని గెస్ చేసాం. ఫేస్ వాల్యూ. జనరల్ గా నేను నీలాంటి వాటాలకి డాన్స్ నేర్పించను రా, కానీ నువ్వు మీ అక్క కూతురు లవ్ చేస్తున్నావు అంటగా. నీ ప్రేమ పిపాసిగా, నీ ప్రేమ తురాయిగా నేను నీకు డాన్స్ నేర్పిస్తాను. థ్యాంక్ యూ. మీ గురించి మా వేడి గారు చాలా గొప్పగా చెప్పాడు. మీరు డాన్స్ నేర్పించడంలో చాలా గొప్ప అయిపోయారు కదా. ఎస్.
తిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద ఒళ్ళమ్మి తిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా ఎన్టీఆర్ పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల ఏన్నారు కృష్ణ మెగాస్టార్ అయ్యో బాబాయ్ వాళ్ళందరూ మీ శిష్యులేనా బాబా నేనే వాళ్ళకి ఏకలవ్య శిష్యుణ్ణి. వాళ్ళ సినిమాలు చూసే నేను డాన్స్ నేర్చుకున్నా. రికార్డింగ్ డాన్స్ చూడవే నీకు అసలు డాన్స్ ఏమన్నా టచ్ ఉందా? టచ్చా పిచ్చెక్కిపోద్ది చూస్తారా? ఆహా చూపించు. ఇది డాన్సా? ఏం కాదా? ఇది చేసావనుకో అమెరికా నుంచి వచ్చిన నీ అత్త కూతురు కాదు, మీ ఊళ్ళో పేడెత్తుకునే పెంటమ్మ కూడా నీకు పడదు. మీరు ఏ డాన్స్ నేర్పిస్తారు నాకు తెలియదు కానీ మా అక్క కూతురు మాత్రం నా డాన్సింగ్ కి షేక్ అయిపోవాలి. షేక్ అయిపోవాలా? అయితే నీకు షేక్ డాన్స్ అవసరం. రేటా ట్రీట్మెంట్ నెంబర్ 8. ఏంటి కళ్ళు కనిపించట్లా? ఐస్ ముక్కలు ఏం చేయాలి? దోపుకోవాలి. దోపుకోమంటే సొక్క ప్యాంట్ దోపుకోమని. సొక్కనా? ఆ రేటా మాస్టర్ కుమ్మే విప్పు. ఏంటది? షర్ట్ బటన్స్. షర్ట్ బటన్సా? ఇప్తా ఈ స్టేట్ డాన్స్ 2 రోజులు ప్రాక్టీస్ చేసి మీ అక్క కూతురు ముందు ప్రదర్శించావనుకో అంతే పరిగెత్తుకుంటూ వచ్చి ఐ లవ్ యూ మామయ్య అని నీ ఒళ్ళో వాలిపోయి నీకు ఇంకా కిసిలే కిసులు కిసిలే కిసులు కిసిలే కిసులు కిసిలే కిసులు కిసిలే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని బరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే ఇప్పుడు ఎలా ఉంది? నాకు సరే, నీకెలా ఉంది? నాకెలా ఉంటావేంటి? అదే ఇప్పుడు దాకా నేను చేసిన షేక్ డాన్స్. ఇప్పటిదాకా నువ్వు చేసింది డాన్సా? నీకు అసలు బుద్ధి ఉందా? నీకెక్కడ మూర్ఛరోగం వచ్చిందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మూర్ఛరోగమా? అవును. నీకు డాన్స్ అంటే ఇష్టం, నేను ఎంత కష్టపడి నేర్చుకున్నాను తెలుసా? చిచి, నాకు ఇలా డాన్స్లు అంటే అస్సలు నచ్చవు. మరేమంటే నీకు ఇష్టం? సంగీతం, మ్యూజిక్. మనకు రాదే. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు
మాయా, సూపర్ గా పాడారు. ఏదో నీ అభిమానంలో. ఏ మ్యూజిక్ స్కూల్లో నేర్చుకున్నారు? బాలాజీ మ్యూజిక్ సెంటర్ లో కొన్నాను. అదే బాలాజీ మ్యూజిక్ స్కూల్లో నేర్చుకున్నాను. నువ్వు నేర్చుకునేటప్పుడు ఎప్పుడు చూడలేదే. నువ్వు చూడకుండా నేర్చుకున్నాను. డౌటే. పద్ధతి మాయా, అలాగే కావ్య. అరే గుళ్ళో కూడా ఈ పాట వస్తుందండి. కరెంట్ వచ్చి ఉండదులే. ఆహా. ఇది ఈ పువ్వు తీసుకుని ఎక్కడైనా పెట్టు. తాదా తాదా తాదా. హలో, హలో పేరయ్య గారండి? పెండం పెట్టాలా పెళ్లి చేయాలా? కూరుకోండి, పెళ్లి చేయాలండి. చేసేద్దాం. పెళ్లి కూతురు ఎవరు? ఇంకెవరు సార్, ఇలియానా. మీరు ఇచ్చిన ఆఫర్ ప్రకారం షకీలాకు స్టాలిన్ తో మ్యారేజ్ చేశాను కదండి, ఇంకా నా మ్యారేజ్ మిగిలిపోయిందండి. హలో 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 ఏండి? హలో హలో పేరయ్య గారి ఫోను ప్రస్తుతం పనిచేయట్లేదు. దయచేసి మరలా ప్రయత్నించండి. ఇప్పటిదాకా పనిచేస్తుంది కదరా. నువ్వు అనుకున్న అమ్మాయితో మాత్రం పెళ్లి జరగదు. వీడికి నా 2వ సెల్ నెంబర్ ఇచ్చి గేమ్ ఆడతా. సార్ 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 నమస్కారం సార్, నేనండి మిడతో వేణుని. హలో వేణు, నేను పేరయ్యనే మాట్లాడుతున్నా. అదే సార్, ఇలియానాతో నా పెళ్లి చేస్తున్నారు కదండి, అందుకేనండి. నువ్వు అదృష్టవంతుడు అయ్యా. ఇలియానాతో అన్ని విషయాలు మాట్లాడేశా. ఆవిడ ఓకే అంది. ఫోన్ నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకో. ఒక్క నిమిషం సార్, లైన్ లో ఉన్నాడు సార్. 98480 98480 5555 నువ్వు జాగ్రత్తగా అన్ని విషయాలు ఆవిడతో మాట్లాడుకో. నేను ముహూర్తాలు పెట్టించేస్తా. థ్యాంక్స్ అండి. పౌడర్ వచ్చింది దిగడే, పౌడర్ వచ్చింది దిగడే, దిగడమా దిగడే, పౌడర్ వచ్చింది. రైట్, నేను పంచాయతీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. అట్టాగే బావయ్యా. రాజ్యం పట్టణ గారు వచ్చారే, రండి రండి కూర్చోండి. వడ్డాణం గారు, మీరు కోలుకున్నారు, మాకదే సంతోషం. నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యానంటే అంతా మీ దయ్య కదండి. అంతా ఏడుకొండల వాడి దయ. మీతో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చా. ఏంటో చెప్పండి. అమ్మగారు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కావ్యమ్మగారిని తన తమ్ముడికిచ్చి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయి గారికి అమెరికాకు ఉత్తరం కూడా రాసి పోస్ట్ చేయమని నాకు ఇచ్చారు. నా మతి మరిపు వల్ల అది పోస్ట్ చేయడం మర్చిపోయాను. బహుశా ఏ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారో ఇందులో రాసి ఉంటారు. ఇదిగోండి ఆ ఉత్తరం. చదువమ్మా. వద్దు తాతయ్య. అదేంటమ్మా? అవును తాతయ్య, మా అమ్మ ప్లేస్ లో నాకున్నది మీరే. ఆ ఉత్తరంలో ఎవరి పేరు రాసిందో మీరే చూడండి. మా వాళ్ళతో కూడా మీరే మాట్లాడి పెళ్లికి ఏర్పాట్లు చేయండి. బాయా, వాళ్ళిద్దరు వచ్చారు. బాబాయ్, పిన్ని చెప్పింది నిజమేనా? అక్కయ్య ఉత్తరంలో పేరు రాసిందట్టుగా. ఎవరి పేరు రాసింది? మీ ముందు చదువుదామనే కదరా మిమ్మల్ని పిలిపించాను. నా పేరే రాసి ఉంటది. నీ పేరు ఎందుకు రాస్తుంది? మంచోని, నా పేరే రాసి ఉంటది. ఏం బాబాయ్? ఆగండ్రా, ఊరికే కంగారు పడకండి. నా చేతిలో ఉత్తరం ఉంది కదా, చించిన తర్వాత ఎవరి పేరుందో తెలిసిపోతుంది. బాబాయ్ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. బాబాయ్ నేను కూడా ఇప్పుడే వస్తాను. ఏమైందని ఇంత కంగారు పడిపోతున్నారు వీళ్ళు? ఏమో. స్వామి, ఉత్తరంలో నా పేరు మాత్రమే ఉండేలా చేయి తండ్రి. పక్క తోటలోకి వెళ్ళి తెచ్చన్న 101 కొబ్బరికాయ కొడతాను. గోయిందా 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 గోయిందా. స్వామి, నీ ముక్కు కూడా ముందే తీర్చేస్తున్నాను. ఆ ఉత్తరంలో ఆడి పేరు లేకుండా నా పేరే ఉండేలా చూడు స్వామి. గోయిందా గోయిందా. సచ్చినోడా, ఎలా చదవమంటారా? చదువు బాబాయ్. చదువుతున్నా, చదివేస్తున్నా. ఊరిస్తాడేటి? నా తమ్ముళ్ళిద్దరూ నా 2 కళ్ళు. ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయడం చాలా కష్టం, కానీ తప్పదు. వాడు ఎవరంటే? ఎవరు బాబాయ్? చెప్పు బాబాయ్. చెప్పు బాబాయ్. చెప్పు బాబాయ్. వాడు ఎవరంటే? చెప్పు బాబాయ్.
చెప్పు చెప్పు కావురా అక్కకి నాకంటే వీడియో ఎక్కువ ఇష్టమా నేనంటే ఇష్టం లేదా కదరా అక్కకి ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు బతకాలి నేను ఎందుకు బతకాలి నేను ఎక్కడ ఉంటాను? నేను ఎక్కడ ఉంటాను? నేను బతకను. నేను బతకను. నేను ఎక్కడ పోవాలి? ఏమైంది బావయ్య? రాముడే చచ్చిపోయాడే రావుడు ఏమిటి చనిపోవడం ఏమిటి? ఉత్తరం చదివాడే వాడి పేరు లేదని ఆత్మహత్య చేసుకున్నాడే అయ్యో రావుడు అసలు రానే లేదు, మీరు ఉత్తరం చదవనే లేదు. ఏంటి వాడు రానేలేదా ఇదిగో ఉత్తరం మీ జోబులోనే ఉంది. అలా అయితే మీకేదో పీడకలు వచ్చి ఉంటుంది. ఇదంతా పీడ కదా ఆ అమ్మయ్య ఓ గంట గడిచిపోయి బాబాయ్ బాబాయ్ నేను వచ్చేసాను. ఉత్తరం చదువుతా. రేయ్ నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఉత్తరం ఇప్పుడు చదవను, మీ పెళ్ళి ఎప్పుడు చదువుతాను. ఆ పెళ్ళ అవునరా, వచ్చే శుక్రవారం మీ పెళ్లి. కావ్య పెళ్లి కూతురు. మరి పెళ్లి కొడుకు? ఇద్దరు పెళ్లి కొడుకులే. ఆ రేయ్ నేను చెప్పే జాగ్రత్తగా వినండి. కళ్యాణ మండపంలో కరెక్ట్ గా ముహూర్తానికి 5 నిమిషాల ముందు మిమ్మల్ని గదిలోకి తీసుకెళ్తా. అక్కడ ఈ ఉత్తరం చింపుతా. అక్క ఎవరి పేరు రాస్తే వాడే పెళ్లి కొడుకు, రెండో వాడు తోడు పెళ్లి కొడుకు. ఇందులో పేరు లేని వాడు ఎవడైనా రాద్ధాంతం చేసినా, దిగులు పడిపోయి ఏదైనా అగాత్యం చేసినా ఏమవుతుందో తెలుసా? ఒరే రాముడు, ముఖ్యంగా నువ్వే వినాలి. ఏమవుద్ది? పీట్ల మీద పెళ్లి అయిపోతుందిరా. కావ్య బతుకు నాశనం అయిపోతుందిరా. స్వర్గంలో ఉన్న మీ అక్క ఆత్మ శోభిస్తుందిరా. వద్దు బాబాయ్, అలా జరగకూడదు. కావ్య సంతోషంగా ఉండాలి, అక్క ఆత్మ శాంతించాలి. నువ్వు చెప్పినట్టు చేస్తాం, నువ్వు చెప్పినట్టు చేస్తాం బాబాయ్, నువ్వు చెప్పినట్టు చేస్తాం. ఒరేయ్, రారా. ఏమిటి బావయ్య నువ్వు చేసిన పని? తెలిసే అన్ని ఆలోచించే పని చేశానే. ఒక పెళ్లి కూతురు, 2 పెళ్లి కొడుకులు. ఇది ఎక్కడ విడ్డూరం అని ఊరంతా నానా రకాలుగా అనుకుంటారు. అనుకోని అన్నిటికీ సిద్ధపడే నిర్ణయం తీసుకున్నాం. ఎందుకో తెలుసా? ఎవరి కోసమో తెలుసా? మన రాముడి కోసమే. కేవలం వాడి గురించి ఆలోచించే ఈ వింత పెళ్లి పెట్టాను. నాకు కాముడి గురించి దిగులేదే, రాముడి గురించే. వాడికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఒట్టి వెర్రి బాగులేడు. ఒకవేళ ఉత్తరంలో వాడి పేరు లేకపోతే తట్టుకోగల గుండె నింపరం వాడికి లేదే. వాడికి ఉన్నదల్లా అక్క మీద, అక్క కూతురు మీద వల్లమాలిన ప్రేమ. వాడి కళ్ళ ముందు పెళ్లిపేటల మీద కావ్య పెళ్లి కూతురుగా కనిపిస్తుంటే వాడు ఏ అఘాయిత్యం చేసుకోండి నేను నమ్మకం, ఆశ నాకున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. వాడు నా అన్నబిడ్డలైనా మన కన్నబిడ్డల్లో పెంచి వాళ్ళని కంటికి రెప్పల్లా కాచుకోవాల్సిన బాధ్యత కూడా మందే కదా. స్వామి, ఈ నిర్ణయం నాది కాదు, నీదే. నా నోటితో చెప్పించావు అంతే. నిన్నే నమ్ముకున్నావు, అంతా నీదే భారం. హలో హలో ఇలియానా గారా? దాదా ఇలియానా గారు పూర్వ పాయసం నాకేం తెలుసు. దాదా నేనండి, మీరుతో హోటల్ ప్రొపరేటర్ వేణుని మాట్లాడుతున్నాను. ఒరేయ్, నీకోసమే మా పోలీసులు భారీ ఎత్తున గాలిస్తున్నారా. పోలీసులు నా కోసం వెతకడం ఏంటండి? చేయాల్సిందంతా చేసేసి పోడూరు వెళ్ళిపోయి అజ్ఞాతవాసంలో బతుకుతున్నావు కదూ. ఏమండి మా పోడు మీకు అజ్ఞాతమా? టెర్రరిస్టులంతా నీలాగే అమాయకంగా మాట్లాడతారా. నేను టెర్రరిస్ట్ ఏంటండి? గోకుల్ చాట్ లో బాంబు పేల్చింది ఎవరు? నేనా? పక్కా ప్లాన్ తో మక్కా మసీదులో బాంబు పేల్చింది ఎవరు? నేనా? ఫ్లైఓవర్ ని కూల్చింది, పార్సెల్ బాంబు పేల్చింది ఎవరు? హలో హలో హలో, కొంతకాలం ఈ అజ్ఞాతం నుంచి దూరంగా వెళ్ళడం బెటర్. ఊరు నుంచి వెళ్లే ముందు ఒకసారి పేరేకి ఫోన్ చేస్తా. సార్ పేరే గారు, నేనండి సార్. మీరు ఇచ్చిన నంబర్కి ఫోన్ చేస్తే ఇలియానా ఫోన్ ఎత్తడం లేదు సార్, ఎవరో పోలీసులు ఫోన్ ఎత్తున్నారు సార్. దాదా నేను ఇక్కడున్నానని కదిలేనని మీకేనా తెలుసు సార్? మాది లేటెస్ట్ ఫోను, నువ్వు ఏం మాట్లాడినా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? ఏమీ లేదండి, మీ దగ్గరకు వచ్చి లొంగిపోయి
జనజీవన సమంతిలో కలిసిపోదామని. కలిసిపోవడాలు ఉండవురా, నిన్ను లేపేయడమే. దేంతో లేపెత్తారండి? AK-47 చేతిలో గొడిగెట్టుకుని AK-47 అంటారేంటండి? ఆ చేతిలో కొడుకుందని నీకెలా తెలిసిందిరా? అది మహా లేటెస్ట్ ఫోన్ అండి. హలో హలో హలో, సిగ్నల్స్ అందట్లేదు. బాబు, 1000 అబద్ధాలైనా ఆడి ఒక్క పెళ్లి చేయమన్నారు. ఒక్క అబద్ధం కూడా ఆడకుండా 1000 పెళ్లిళ్ళు చేశాను. నా కూతురి పెళ్లి మాత్రం అలా అబద్ధాలు ఆడకుండా చేయలేకపోయాను. అందుకే మిమ్మల్ని ఆశ్రయించాను. అది నిజంగా హీరోయిన్ ఇలియానా ఫోటోనే. నన్ను తిట్టండి, కొట్టండి, తన్నండి, జైల్లో పెట్టించండి, కానీ నా కూతురు కాపురం మాత్రం పాడు చేయొద్దు. చిన్నవాడి పైన భలేవారండి పెద్దవాళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. నా వల్ల మీ కూతురు పెళ్లి జరిగిందంటే సంతోషంగా ఉండమనండి. ఈ జన్మకు ఈ ఫోటోతోటి అడ్జస్ట్ అయిపోతారు. మరి ఇద్దరు ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుందాం. పదవి ఇలియానా, కమాన్ ఇలి. ఏంట్రా పొద్దున్నే వచ్చావు? నా పెళ్లి ఇదిగో కార్డు ఇద్దామని వచ్చాను. పెళ్లి కూతురు ఎవర్రా? మన మెనగోళ్లే. నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను రా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చాలా కార్డులు ఉన్నాయి, మంచి వస్తానే. ఓకే. సారీ నాన్న. నమస్తే అన్న. నువ్వేంట్రా? నా పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చా అన్న. ఇప్పుడే రావుడి చెల్లాడు. వాడి చింపే, ఇది నా పెళ్లి కార్డు. ఓహో, ఇద్దరు వేరు వేరుగా ఇస్తున్నారన్నమాట. కాదు, వేరుగా చేసుకుంటున్నా. ఆహా, మరి నీ పెళ్లి కూతురు ఎవరు? మా మేనగోళ్లే. మరి వాడి పెళ్లి కూతురు? నా మేనగోళ్లే. నువ్వు తప్పకుండా రావాలి. వస్తాలేరా. ఎక్కువ ఆలోచించుకో. అబ్బో అత్తో, ఏంటి రాముడు, నాకు పెళ్లి కుదిరింది. ఇదిగో కార్డు. ఇప్పుడేగా కావుడొచ్చి కార్డు ఇచ్చేళ్ళాడు పెళ్లి కుదిరిందని మేనగోళ్ళని చేసుకుంటున్నాడంటగా. అవును. మరి నువ్వెవరిని చేసుకుంటున్నావు? అదే మేనగోళ్ళు. అదే మేనగోళ్ళ. ఒక అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారంట. నాకెందుకో ఉత్తరంలో రాముడి పేరే ఉంటుందనిపిస్తుంది అక్క. లేదే, ఖచ్చితంగా కాముడి పేరే ఉంటుంది. గుళ్ళో కూడా దొంగ సచ్చినోళ్ళ పేర్లు ఎందుకే? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని వెళ్ళి చూస్తే తెలుస్తుందిగా. ఖచ్చితంగా ఉత్తరంలో నీ పేరే ఉంటదిరా. నిజంగానా? నా హస్తవస్ చాలా మంచిదిరా. నేను డీల్ చేసిన ప్రతి లవ్ సక్సెస్. అంతెందుకు, తాళినంతటోని పెళ్లి కొప్పించాను రా. నీ నోటి చాలా వల్ల నాకు బుజ్జితో పెళ్లి అయితే నీకు పార్టీ ఇస్తా. పెళ్ళైన తర్వాత ఎవడైనా పార్టీ ఇస్తాడు. పార్టీ ఇస్తే పెళ్ళవుద్ది. సరే, ఏం పార్టీ కావాలి అడుగు. 10 రూపాయల లెవెల్ ఇస్తా. ఆట పాట చక్కడైన చుక్కతో ఇక ఇటు పట్టు. పెళ్లి పెట్టుకుని ఏమిటో ఇది? పంపేస్తారు. సినిమా చూసావా? చూసానే. ఎలా ఉంది? అయ్యో అయ్యో అయ్యో, ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఎప్పటికయ్యాను పనులు. ఈ లోపు పెళ్లి భోజనాలు కూడా అయిపోతాయి. ఏంటో ఈ నత్తనడక నడుస్తారు? ఇలా అయితే పెళ్లి పనులు ఎప్పుడు అవుతాయి? అయిపోయాయా? పనులు అయిపోయాయా? అయిపోయినాయా? వాళ్ళకి చెప్పారా? వెళ్ళి చెప్పొస్తాను. చెప్పిరా. హలో హలో, కావ్య ఉందా అండి? ఒక్క నిమిషం. అమ్మ కావ్య. ఏంటి తాతయ్య? నీకేనమ్మా ఫోను. వస్తున్నాను తాతయ్య. హలో హలో, నేను విజయ్. నిన్ను కలవడానికి రేపు మీ ఊరు వస్తుంది.
ఏమైపోయాడు అంకుల్? సెల్ కి ఫోన్ చేస్తున్నా రెస్పాన్స్ ఇవ్వడం లేదు, మెసేజ్ ఇస్తున్నా రిప్లై ఇవ్వడం లేదు. మాట్లాడరేంటి అంకుల్? మాట్లాడడానికి ఏముందమ్మా, వాడు నిన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఏంటి అంకుల్ మీరనేది? అవునమ్మా, వాడు నువ్వు అమెరికాలో ప్రేమించుకున్నారు. మీరు ఇండియాకు రాగానే మీ ఇద్దరి పెళ్లి చేయాలని మీ నాన్న నేను ప్రిపేర్ అయ్యాం. కానీ మీ నాన్న చనిపోయాడు, మీ ఆస్తి మొత్తం పోయింది. ఆ విషయం తెలియగానే వాడు మారిపోయాడమ్మా. లేదంకుల్, విజయ్ అలాంటి వాడు కాదు. హి లవ్స్ మీ సో మచ్. నాకు అన్యాయం చేయడు. నేను చెయ్యడని అనుకున్నానమ్మా, కానీ కానీ నీ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజడీ జరిగితే అందరికంటే ముందొచ్చి నీ పక్కన ఉండాల్సింది వాడు. వచ్చాడా? ఇన్నాళ్ళయింది, కనీసం ఒక్క ఫోన్ కాల్ అయినా చేశాడా? నువ్వెన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు, ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? కన్న తండ్రిగా నా కొడుకు గురించి నేను చెడ్డగా చెప్పకూడదు, కానీ వాడు మొదటి నుంచి డబ్బు మనిషి. వాడు ప్రేమించింది నిన్ను కాదు, నీ వెనుకనున్న ఆస్తిని. అమెరికాలో ఓ కోటీశ్వరుడి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వాడు ఆల్రెడీ సిద్ధమైపోయాడమ్మా. వాడు నీకు చేసిన నమ్మక ద్రోహానికి నేను క్షమాపణ చెప్తున్నాను. ఉంటానమ్మా. రావుడా, ఒరే రావుడా. ఏంటి కొండ? కావుడు అని పిల్లరా. నాకే అవసరం, నువ్వే పిలుచుకో. ఒరే కావుడు, కావుడు వస్తున్నానే. రారా. రాత్రా నాకు ధర్మ సందేహం వచ్చిందిరా. త్యాగ తినేసి అందమైన సేవలో తిరిగేట్టున్నట్టు పెరసనా. ఆపే నీ సామెతలో నువ్వునే. నాకు వచ్చింది మంచి సందేహం. అయితే అడుకో. డబ్బు మేటరా? అంతకన్నా ఎక్కువనే. మీ అక్క కూతురు నేను చేసుకుంటాను నువ్వు, నేను చేసుకుంటాను నువ్వు, మీ ఇద్దరిలో ఎవరు చేసుకుంటారని ఊరంతా ఎదురు చూస్తుందా? మరి ఇలాంటి టైంలో మూడో వ్యక్తి ఎవడైనా ఎంటర్ అయ్యాడనుకో. చెప్పండి రా, చెప్పు. చాలా సేపు అయిపోయింది. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి ఎంటర్ అయితే పరిస్థితి ఏంటో అన్నందుకే నాకు ఈ పరిస్థితి. ఒకవేళ నిజంగా మూడో వ్యక్తి ఎంటర్ అయితే ఎలా ఉన్నావు? ఎందుకు వచ్చావు? నువ్వు నాకు చేసిన ద్రోహానికి గుండె పగిలి చనిపోకుండా ఇంకా ఎలా బతుకున్నానా అని చూడడానికి వచ్చావా? అది కాదు నేను చెప్పేది. ప్లీజ్, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను కంటికి రెప్పలా కాపాడుకునే ఇద్దరు మావయ్యలు ఉన్నారు. ఆస్తి ఉన్నప్పుడు ఒకలాగా, ఆస్తి పోగానే మరోలాగా మారిపోవడానికి వాళ్ళు నీ అంత బతక నేర్చిన వాళ్ళు కాదు. వాళ్ళకు తెలిసిందల్లా ఒకటే, నన్ను సంతోషంగా ఉంచడం. అసలు ఏం జరిగిందో నీకు తెలిస్తే. ప్లీజ్, కొత్తగా తెలియాల్సిందేమీ లేదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఐ డోంట్ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్. బట్ నేను చెప్పాల్సిన అవసరం నాకు. కానీ వినాల్సిన అవసరం నాకు లేదు. నేను తప్పు చేయలేదు. అది చెప్పాల్సిందే నువ్వు కాదు. మా అమ్మ నాన్న చనిపోయి నేను ఒంటరిదాన్ని అయిపోయినప్పుడు నేను కావాలి అని అనుకున్నాను. కానీ అప్పుడు నువ్వు లేవు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అట్లీస్ట్ ఫోన్ కాల్ కూడా లేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు నువ్వు వచ్చి ఐఎమ్ సారీ అంటే నేను నమ్మాలా? క్షమించాలా? అన్నీ మర్చిపోవాలా? నువ్వు అని నిజమే, నేను వెలుగులో ఉన్నప్పుడు ఉన్నావు, చీకట్లో మాయమైపోయావు. ఒకప్పుడు నువ్వు లేందే నాకు జీవితమే లేదు. కానీ ఇప్పుడు నా జీవితంలోనే నువ్వు లేవు. ఆ ఉత్తరంలో రావుడి పేరు ఉంటుందో కావుడి పేరు ఉంటుందో చాలా టెన్షన్ గా ఉందిరా. ఇద్దరు పెళ్లి కొడుకులని పత్రికలు పంచారు. వాడి పేరుంటే వీడు, వీడి పేరుంటే వాడు ఏ ఆగాయిష్టం చేసుకుంటారోని భయంగా ఉంది. నువ్వు చేస్తున్న తప్పేమోనే. విజయ్ చెప్పింది వినండొచ్చుగా. విని ఏం చేయమంటావు? ఒకవేళ జరిగిన దాంట్లో తను తప్పేం లేకపోతే
ఈ పెళ్లి ఆప్ చేసి అతన్ని పెళ్లి చేసుకోమంటావా? తప్పేంటే మీ ఇద్దరు ప్రేమించుకున్నారు కదా. అదొకప్పుడు. ఇప్పుడు నా జీవితంలో విజయ్కి స్థానం లేదు. మా మావయ్యతోనే నా పెళ్లి జరిగి తీరుతుంది. అయ్యా, ముహూర్తం దగ్గర పడుతోంది, పెళ్లి కొడుకుని తీసుకురండి. మావయ్య, ఏంటి మీరు చేస్తుంది? మాకంతా తెలిసింది కావ్య. పంతులు గారు మొదలు పెట్టండి. ఆగండి. అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? తెలుసు, జరిగిన దాంట్లో అతను తప్పేమీ లేదమ్మా. అని ఎవరు చెప్పారు మీకు? నేను చెప్పానమ్మా. నా కొడుకు డబ్బు కోసం నీకు ద్రోహం చేశాడు అని నేను నీకు చెప్పింది పచ్చి అబద్ధం. ఇన్నాళ్ళు వాడు నిన్ను కలవకపోవడానికి, కనీసం ఫోన్ చేయకపోవడానికి కారణమేమిటో తెలుసా? కారు ప్రమాదంలో మీ అమ్మా నాన్నలతో పాటు నువ్వు కూడా చనిపోయావని చెప్పానమ్మా. ఆస్తి మొత్తం పోగొట్టుకున్న నిన్ను నా కోడలిగా చేసుకోవడం ఇష్టం లేక వేరే కోటీశ్వరుడు కూతురుతో నా కొడుకు పెళ్లి జరిపించడం కోసం ఇదంతా నేను ఆడిన నాటకం. నువ్వు చచ్చిపోయావన్న షాక్ నుండి వాడు కోలుకోలేకపోయాడు. ఆరోగ్యం చెడగొట్టుకున్నాడమ్మా. చివరికి నా ఒక్కగానొక్క కొడుకు నాకు దక్కడేమోనని భయమేసి నిజం చెప్పి వాడిని నీ దగ్గరికి పంపించానమ్మా. కావ్య, ఏంటి నువ్వు చేసిన పని? చనిపోతున్న అమ్మకి నేను మాటిచ్చాను మావయ్య. అమ్మ ఆఖరి కోరిక నేను తప్పకుండా తీర్చాలి. నీ ప్రేమ విషయం అక్కకి తెలుసా కావ్య? తెలీదు. ఇండియా వచ్చాక చెప్దాం అనుకున్నాను. నువ్వు ముందుగానే చెప్పుంటే ఇప్పుడు అక్క స్థానంలో మేమున్నాం. అక్క అయినా మేమైనా కోరుకునేది నీ సంతోషమే కదమ్మా. మేము తీసుకున్నది మంచి నిర్ణయమే. అయ్యా, ముహూర్తం దగ్గర పడుతుంది, పెళ్లి కూతురుని తీసుకురండి.
పంతులు గారు కానివ్వండి. దేవుడు నాకు నోరిచ్చింది మిమ్మల్ని దొంగ సచ్చినోళ్ళారా అని తిట్టడానికి అనుకున్నాను రా. కాదు, మీరు దొంగ సచ్చినోళ్ళు కాదు, నా బంగారు కొండలు. భజంత్రీలు భజంత్రీలు. మన మీద కూడా అక్షంతలు పడుతున్నాయి. అవునరా, పైనుంచి బాబా అక్క మనల్ని దీవిస్తూ వేస్తున్న అక్షంతలు.